టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన బండి భగీరథ్ పోలీస్ కస్టడీ. మీ అమ్మా నాన్నని తిరస్కరించగలవా? సనాతన ధర్మం కూడా అలానే. పోచమ్మ వాడనందు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం కొనసాగుతున్న వివోఏల సమ్మె. ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన కరీంనగర్ మేయర్. యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్ర పూజలు. హైమత్ నగర్ పత్తి మిల్లులో వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలన్న ఏఎంసీ చైర్మన్. రాజకీయ బెదిరింపులకు భయపడమన్న సిపిఎం నాయకులు. కొడాలి నాని కోరలు పీకిన పాము అన్న ఎమ్మెల్యే రాము. ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు. ముగిసిన బండి భగీరథ్ పోలీస్ కస్టడీ. కోర్టు అనుమతించిన గడువు ముగియడంతో చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు అనుమతించిన గడువు ముగియడంతో పోలీసులు ఈ రోజు ఉదయం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ను కఠిన భద్రత నడుమ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు గతంలో కోర్టు నుండి కస్టడీ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ కస్టడీ వ్యవధిలో నిందితుడి నుండి కేసు విచారణకు సంబంధించిన పలు కీలక వివరాలను, ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. కస్టడీ తొలి రోజు బండి భగీరథ్ను చర్లపల్లి జైలు నుండి నేరుగా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లి ఘటన జరిగిన తీరుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి విచారించారు. రెండో రోజు గచ్చిబౌలిలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్కు తరలించి విచారణ జరిపారు. ప్రధానంగా బాధితురాలిలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్లలో జరిగిన చాటింగ్లకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను నిందితుడి ముందు ఉంచి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే భగీరథ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే బాధితురాలు, ఆమె తల్లితో పాటు ఫామ్ హౌస్ కు వెళ్లిన భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటాతో పాటు బాధితురాలి తల్లి అందించిన కాల్ రికార్డుల గురించి కూడా భగీరథ్ ముందు ప్రస్తావించి మరికొన్ని కీలక ప్రశ్నలు వేసి సమాధానాలు రికార్డు చేసుకున్నట్లు సమాచారం. గత కొన్నాళ్ళ నుండి సనాతన ధర్మం అనే టాపిక్ ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి అయితే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని సంచలన వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేందుకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగానూ అదే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలపై నటుడు అర్జున్ సర్జా ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, జీవన విధానం. అది తల్లిదండ్రులని దేవులలా ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. మీరు మీ సొంత తల్లిదండ్రులని తిరస్కరించగలరా? లేదు కదా. అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు అని అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇతడు హీరోగా నటించిన బ్లాస్ట్ మూవీ నిన్న తెలుగు, తమిళంలో రిలీజ్ అయింది. దీని సక్సెస్ మీట్ చెన్నైలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ సందర్భంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ డిఎంకే నేత ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జున్ విషయానికి వస్తే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మైసూరుకు చెందిన ఈయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 180కి పైగా సినిమాల్లో నటించారు. హీరో అనే కాదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గాను పలు బాధ్యతల్ని నిర్వర్తించారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ పలు విషయాలపై తన అభిప్రాయాన్ని చెప్తుంటారు. ఇప్పుడు అలాగే సనాతన ధర్మం గురించి మాట్లాడారు. కరీంనగర్ 39వ డివిజన్ పోచమ్మ వాడనందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్, డిప్యూటీ మేయర్. కరీంనగర్ 39వ డివిజన్ పోచమ్మ వాడనందు నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ కొలకాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై డివిజన్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మేయర్ కొలకాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. యూజీఎఫ్ ఫండ్స్ ఉపయోగించి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం డివిజన్ లో పలు మురుగు కాల్వలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కార్పొరేటర్ మాసం గణేష్ మేయర్ కొలకాని శ్రీనివాస్ ని, డిప్యూటీ మేయర్ సునీల్ రావుని శాలువాతో సత్కరించారు. ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవసాని సరస్వతి, సత్యనారాయణ, మాసం గణేష్, పి చంద్ర, ప్రకాష్, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 38వ డివిజన్, 39వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు, గౌరవ కార్పొరేటర్లు 38వ డివిజన్ కార్పొరేటరు దేవసాని సరస్వతి, సత్యనారాయణ గారు, 39వ డివిజన్ కార్పొరేటరు మాసం గణేష్ గారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మొదటిగా 38వ డివిజన్లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి వారు శ్రీ బండి సంజయ్ సహకారంతో మలయప్ప ఫౌండేషన్ ద్వారా దాదాపు ఒక 15 లక్షల విలువైన ఓపెన్ జిమ్ పరికరాలు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజల ఆరోగ్య రక్షణగా నగరపాలక సంస్థ పనిచేయడం జరుగుతుంది. దాదాపు 15 డివిజన్లలో ఓపెన్ జిమ్ ప్రారంభించడం జరిగింది. అలాగే 38వ డివిజన్లో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది. 39వ డివిజన్లో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్, ఇది గతంలో శివారు ప్రాంతం, స్థానిక కార్పొరేటర్లు ఇద్దరు మా దృష్టికి అనేక సమస్యలు తీసుకురావడం జరిగింది. దశల వారీగా ఇక్కడున్న డివిజన్లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను దశవారీగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మొన్ననే మనం అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు మనకు కరీంనగర్ను గుర్తించడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళు శ్రీ బండి సంజయ్ సహకారంతో తప్పకుండా 840 కోట్లలో ఈ 2 డివిజన్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తయ్యే విధంగా డిపిఆర్స్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఇక్కడ బైపాస్ దాకా దీనికి సంబంధించి డ్రైనేజీకి సంబంధించి కలెక్టరేట్ నుంచి వచ్చే వరదంతా ఈ డ్రైనేజీ ఇక్కడి నుంచి ముట్టుకుంటే మనకు దాదాపు ఒక 20 డివిజన్లకు సంబంధించిన డ్రైనేజ్ మొత్తం వాటర్ ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఒక 20 ఫీట్ల వెడల్పుతో ఒక పెద్ద డ్రైనేజీ నిర్మాణానికి సుద్ధా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మొదటి దశల్లోనే ఈ పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. అలాగే మిగతా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లకు సంబంధించిన వర్కులు కానీ దశల వారీగా పూర్తి చేసే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరుతూ వివోఏలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ అభివృద్ధి సంస్థ వివోఏలు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చెండూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గట్టుపల్, చెండూరు మండలాలకు చెందిన వివోఏలు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23 ఏళ్లుగా సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమకు తగిన గుర్తింపు, ప్రయోజనాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 5,000 జీతంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు పొదుపుపై అవగాహన కల్పించడం, రుణాలు మంజూరు చేయడం, రికార్డుల నిర్వహణతో పాటు గ్రామ సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వివోఏలకు కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం 20,000 రూపాయలు చెల్లించాలని, 20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పర్సనపోయిన యాదయ్య, కార్యదర్శి అహల్య, కోశాధికారి లలిత, కవిత, నిర్మల, నాగమణి తదితరులు పాల్గొన్నారు. వివోఏలకు సామాజిక ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. వివోఏలకు సామాజిక ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. హెచ్ఆర్
కల్పించాలి. వివోఏలకు కనీస వేతనం 20,000 ఇవ్వాలి. వివోఏల ఐక్యత వర్ధిల్లాలి. వివోఏల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. నా పేరు కవిత. మేము చండూరు మండలం, నల్గొండ జిల్లా. మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందల మేము వివోఏలో సమ్మె చేస్తున్నాము. ఈ రోజుకి 12వ రోజు. మాకు కావాల్సినవి ఏమైనా ఆ డిమాండ్స్ మేము పెట్టుకున్నాము. కనీస వేతనం 20,000 ఇవ్వాలని, అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, నెక్స్ట్ మన జియో 58ను సవరించాలని, అర్హులైన వివోఏలను సీసీలుగా గుర్తించాలని, ట్యాబ్ సౌకర్యం మేము ఎన్నో రకాల ఆన్లైన్ పనులు చేస్తున్నాం కాబట్టి మాకు ట్యాబ్ సౌకర్యం కల్పించాలని మేము ఏం కోరుతున్నాము. ఏమో మాకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం కోరతలేము. మేము అన్ని చిన్న చిన్నవి అసలు ఆ కోరికలు అనేది అసలు తలుచుకుంటే వెంటనే ముఖ్యమంత్రి అయినా సరే, ఆ సీతక్క అయినా సరే, ఎవరైనా వెంటనే తీర్చగలరు. మా కోరికలు ఏం పెద్దగా ఏం కోరతలేము. మా గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము. మా ఈ వివోఏలది జీతం అనేది కనీసం మమ్మల్ని చూసి ఏ విధంగా పనిచేస్తున్నారు, కనీసం వాళ్ళకు కూలి పోయిన వాళ్ళకైనా రోజుకు 400 లెక్క పడుతున్నాయి. అదేవిధంగా మేము అన్ని రకాల ఆన్లైన్ పనులు చేస్తున్నాం కాబట్టి మాకు అసలుకు రోజుకు 5,000 జీతం అంటే ఏంటికి సరిపోతలేవు. సరుకులకు, నిత్యావసర సరుకులకు కూడా మాకు సాల్తలేవు. ఏది కొనాలన్నా ఈ రోజులలో అన్నిటికీ రేట్లు పెంచుతున్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి సార్ గారిని మేము ఒకటే కోరుతున్నాను. మాకు ట్యాబ్ సౌకర్యము, కనీస వేతనం 20,000 ఇవ్వాలని కోరుతున్నాం. అన్ని రకాల పనులలో మేము ముందుంటాం. కనీసం వివోఏలు అంటే అసలు ఏంది అనేది ఆ సార్కి గుర్తుంటలేదు. అన్ని రకాల పనులు ఫస్ట్ మహిళల సంఘాలు అంటాడు. సంఘాల సభ్యులను గుర్తించేది ఎవరు? వివోఏలే. వాళ్ళే గుర్తించి వాళ్ళని సంఘం చేస్తున్నాం. 10 మందిని కూర్పి వాళ్ళకి సంఘం చేస్తాం. ఆ సంఘం లోన్లు ఇప్పిస్తాం, రికవరీ చేస్తున్నాం, శ్రీనిధి లోన్లు ఇప్పిస్తున్నాం. అన్నీ మేమే చేస్తున్నాం. ఆన్లైన్ రకాల పనులు కూడా మేమే చేస్తున్నాం. లైవ్ మీటింగ్లు అని, ఎస్హెచ్జి అకౌంటింగ్ అని, ట్రాన్సాక్షన్లు అని, వివో అకౌంటింగ్ అని, లోకోస్ అని, ఆజీవ్ కానీ అన్ని రకాల ఆన్లైన్ పనులు మేమే చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అసలు వివోఏలు జాబ్ చార్ట్ అనేది మాకు కరీంనగర్ డివిజన్లోని లక్ష్మీనగర్ నందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్, డిప్యూటీ మేయర్ ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ప్రజలతో కలిసి కాసేపు జిమ్ చేశారు. కరీంనగర్ డివిజన్ లక్ష్మీనగర్ నందు నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై డివిజన్ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఓపెన్ జిమ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు డివిజన్ ప్రజలతో కలిసి జిమ్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. డివిజన్ కార్పొరేటర్ దేవసాని సరస్వతి సత్యనారాయణ పెళ్లి రోజు సందర్భంగా వారితో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు వారిని సత్కరించి కేక్ తినిపించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరం. యూజీఎఫ్ ఫండ్స్ ఉపయోగించి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం డివిజన్ లో పలు మురుగు కాలువలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవసాని సరస్వతి సత్యనారాయణ, మాసం గణేష్, పి చంద్ర, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.
వీరికి వార్తలకు స్వాగతం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. నేడు స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కలశాలలోని వివిధ ఫల రసాలు, పంచామృతాలు, ఫలజలములు, శుద్ధ జలంతో శ్రీ స్వామి అమ్మవార్లను అభిషేకించారు. అంతకుముందు నేడు స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు స్థానికులు ఉదయాన్నే స్వామివారి గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా యాదగిరిగుట్ట అనుబంధం పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు యథావిధిగా నిర్వహించారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్న ఏఎంసీ చైర్మన్ కనకయ్య యాదవ్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం హైమద్ నగర్ పత్తి మిల్లులో వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య యాదవ్ సూచించారు. ఈ సందర్భంగా మిల్లు యాజమాన్యంతో ఆయన సమావేశమై రైతుల సమస్యలపై చర్చించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ధాన్యం తడవడంతో రైతుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మిల్లు యాజమాన్యం హామీ ఇచ్చినట్లు తెలిపారు. రైతులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కనకయ్య యాదవ్ భరోసానిచ్చారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసిన విషయం తమకు తెలుసని, రైతులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ అన్నారెడ్డి సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి చెప్తున్నాను, రైతులకు మాత్రం న్యాయం చేయండి. 41,300 తీసుకోండి. జల్లిపట్టం ఉంటే రైతుతో కాంప్రమైజ్గా మీరు మాట్లాడుకోండి. ఏమని రైతు స్వచ్ఛందంగా నేను ఇది తీసుకున్నా, మీరు జల్లిపట్టలేదు, అది కాలేదని అంటే రైతు ఏమాత్రం బాధపడాలి ఉండదు. న్యాయం చేయండి, రైతులకు మేలు చేయండి, పుణ్యం ఉంటుంది. తీసుకోండి. జల్లిపట్టం ఉంటే సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి మాట్లాడుతూ ఈడీ దాడులతో సిపిఎం పార్టీని బలహీనపరచలేరని పేర్కొన్నారు. రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకుని సిపిఎం నాయకత్వాన్ని బలహీనపరచలేరని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లభావి సెంటర్లో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ కలయికతో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్పై చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డం పెట్టుకుని దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే అన్నారు. రాష్ట్రానికి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి నీతివంతమైన ఆదర్శవంతమైన పాలన అందించిన వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా అవమానపరచడానికే ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై ఏకకాలంలో ఈడీ దాడులు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈడీ చెబుతున్న ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారి గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులు సమర్థనీయం కాదని విమర్శించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అవినీతి పరులు, అక్రమార్కులు బీజేపీలో చేరగానే పునీతులవుతున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశం కోసం పోరాడుతున్న వారు మాత్రం
బీజేపీ వారి దృష్టిలో అవినీతి పరులవుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ప్రత్యర్థులైన అరవింద్ కేజ్రీవాల్, శిబు సోరేని, మనీష్ సిసోడియా వంటి వారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక వారిపై కూడా అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపులకు దిగిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం ఈడీ దాడులని ఖండిస్తూ సూర్యాపేట జిల్లా సెంటర్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా ధర్నా చేయడం జరుగుతున్నది. కమ్యూనిస్ట్ పార్టీ మీద ఆరోపణలు చేసి దాడులు చేసినంత మాత్రాన కమ్యూనిస్ట్ పార్టీకి ఏమి కాదు, నిజాయితీగా ఉన్నాం, నిజాయితీని నిరూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పేదల కోసం, కష్టజీవుల కోసం, శ్రామికుల కోసం నిరంతరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తుంది. పదవులు ముఖ్యం కాదు, వాళ్ళ సమస్యల మీదనే పోరాటం చేస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పేదల కష్టాలున్నంతసేపు, పేదలకు ఇబ్బందులు ఉన్నంతసేపు ఎర్ర జెండా పేదల గుండెల్లో నిలిచి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు వాళ్ళ మీద బీజేపీ దాడులు చేస్తుంటే సిపిఎం పార్టీ అండగా ఉండి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. కానీ ఈరోజు ఒక్క కేరళ విషయంలో కమ్యూనిస్టుల అధికారాలు ఉంటే కాంగ్రెస్ బీజేపీ ఏకమై కమ్యూనిస్టుల మీద, పేదల కోసం పోరాడే కమ్యూనిస్టుల మీద దాడులు చేస్తుంది. ముందు మేము కాదు నష్టపోయేది, మాకు పదవులు ఉన్నా లేకున్నా ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగానే కమ్యూనిస్టులు ప్రజల మధ్యలో నిల్చుంటారు. రేపు నష్టపోయేది, ఓడిపోయేది, ప్రజలకు దూరంగా ఉండేది కాంగ్రెసే అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేరళ ప్రతిపక్ష నేత సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ గారి ఇంటి మీద, అదేవిధంగా వారి పిఏ రియాజ్ గారి ఇంటి మీద, దాంతోపాటు పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ల మీద నిన్న జరిగినటువంటి ఈడీ దాడులను ఖండిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లాల బావి సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఈడీ పేరుతో నాటకాలు ఆడుతూ దాడులు నిర్వహిస్తూ ఇతర ప్రతిపక్ష పార్టీలను, వారి లీడర్లను కూడా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి కుటిల ప్రయత్నాన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే కేరళ ముఖ్యమంత్రి మన సతీశన్ ప్రధానమంత్రిని కలవడం, ఆ వెనువెంటనే కేరళలో ఈ రకంగా ఈడీ దాడులకు పాల్పడడం అంటే దీంట్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై సిపిఎం, ఎల్డీఎఫ్ను ఓడించడం అనేది జరిగింది. దానికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఈడీ దాడులు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రాష్ట్ర హోంమంత్రి స్వయంగా మాకు ఎలాంటి సమాచారం లేదనేటువంటి ఒక సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం అనేది సరికాదనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేరళ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పినరయి విజయన్ ఆ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యల మీద అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేసి ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి పాలనని కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి మీద ఈ రకంగా ఏదో ఒక పేరుతోటి ఈడీ దాడులు చేస్తే ఊరుకునేది లేదు. నిన్ననే కేరళ సిపిఎం పార్టీ కార్యకర్తలు, ప్రజానికం అందరూ కూడా ఈడీ దాడుల్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టడం అనేది జరిగింది. మరొకసారి ఈ విధంగానే అక్రమంగా ఈడీ దాడులకు పాల్పడితే దేశమంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా, ఈడీకి వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి పెద్ద పోరాటాలు చేయాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు సోనియా గాంధీ మీద కానీ, రాహుల్ గాంధీ మీద కానీ ఈడీ దాడులు చేసినటువంటి సందర్భంలో ఇవి అక్రమం అని చెప్పేసి సిపిఎం పార్టీ అగ్రనాయకత్వంతో కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విజయన్ మీద దాడి జరిగితే కనీసం ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కానీ, రాహుల్ గాంధీ కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మీరెందుకు కనీస ఖండన కూడా చేయట్లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీరు స్పందించట్లేదంటే మీరు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యే సిపిఎం పార్టీని కేరళ రాష్ట్రంలో చేయకుండా ఇవ్వడం కోసమే ఇట్లాంటి దాడులకు పాల్పడుతుందని అనుమానించాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్ని ఈడీలు వచ్చినా, ఎంతమంది మోడీలు వచ్చినా సిపిఎం పార్టీని కేరళలో కానీ, ఈ దేశంలో కానీ ఎరికి కొట్టేటువంటి ప్రసక్తే ఉండదని, వారు చేస్తున్నటువంటి నియంతృత్వ విధానాలకు, ప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి
గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు వెనిగండ్ల రాము. ఈ సందర్భంగా కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ హైబ్రిడ్ మహానాడు విజయవంతంగా ముగిసింది. 10 క్లస్టర్లలో నిర్వహించిన మహానాడులో టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుడివాడ సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో జరిగిన ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన మహానాడు విజయవంతం చేసిన పార్టీ నాయకత్వాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ చంద్రబాబు చెప్పినట్లు క్లస్టర్ స్థాయిలో కొత్తగా బాధ్యతలు ఇస్తారని, సమిష్టి కృషితో విజయం సాధించామని, ఈ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. మహానాడులో చంద్రబాబు, లోకేష్ పార్టీ పెద్దలు చెప్పిన మాటలను ఆచరిస్తామని చెప్పారు. 2 రోజుల మహానాడులో నియోజకవర్గ వ్యాప్తంగా 17,323 మంది సభ్యత్వ కార్డులు కలిగిన కార్యకర్తలు ఆన్లైన్ అటెండెన్స్ నమోదైందని, సాధారణ ప్రజానికం హాజరు అదనమని ఎమ్మెల్యే రాము తెలిపారు. కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే రాము పనికి మాలిన కొడాలి నాని మళ్లీ వచ్చాడని, ఈ పాటికి జైలుకు వెళ్లాల్సిందని, రోగంతో ఉన్నాడని చూసి చూడనట్లు పట్టించుకోకపోతే ఇప్పుడు పిచ్చివాగుడు వాగుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు స్థాయి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? వాడు కోరలు పీకిన పాము అని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమీక్షా సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మేమంతా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నాం. మాది రైతు పక్షపాత ప్రభుత్వం. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. ధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. వర్షాల వల్ల ఇబ్బందులు జరిగితే తడిసిన ధాన్యంను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం. 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట పండింది మా ప్రభుత్వంలోనే. యాసంగి పంటలో రైతులకు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసి 11,000 కోట్ల రూపాయలు చెల్లించాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ధర ప్రకటించడం తప్పితే రాష్ట్రాల్లో కేంద్ర సహకారం అందించడం లేదు అని పేర్కొన్నారు. 16,470 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కువ ఖర్చు చేసింది అని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే కూడా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. దీని గురించి గవర్నమెంట్ ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు, కాన్ఫిడెన్స్ ఇవ్వడం కావచ్చు, ఎఫెక్టివ్ ఎంకరేజ్ చేయడం కావచ్చు, మాయిశ్చర్ మెయింటెనెన్స్ కావచ్చు, లో లైఫ్లో ఉన్న పీపీసీ సెంటర్స్ కి వాటిని షిఫ్ట్ చేసుకొని కరెక్ట్ ఎవరైతే లేకుండా చూసుకోవడం, ఈ జాగ్రత్తలు అన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ this is the report with compared to last season, sir. So last season, as I told, sir, 3.77 lakh metric tons ide sir. One delivery percentage kuda 82% delivery percentage ayi sir. That is also present. Next, sir, the only 3 issues from this district is, one is there is a lacking of storage space, sir. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యాన టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.